ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో చర్చలు జరిగింది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి తీర్పు వెలువరించినట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించడానికి సిద్ధంగా. భాస్కర్, చెప్పండి, ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సంబంధించి హైకోర్టులో జరిగినటువంటి అంశం సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఇవాళ తెలంగాణలో న్యాయస్థానాల ద్వారా న్యాయం బతికే ఉందనేటువంటి సంకేతాన్ని ఇస్తూ ఇవాళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందని చెప్పుకోవచ్చు. జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి నివేదికలో పూర్తిగా ఎక్కడా కూడా వాళ్ళు రూల్స్ను పాటించలేదు. వాళ్ళకు నోటీసులు ఇచ్చినటువంటి ఎవరైతే దీంట్లో నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ పిలిచారో వారి వివరాలు ఏమిటి కూడా పరిగణలోకి తీసుకోలేదనేటువంటిది గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇతరులు ఎవరైతే విచారణకు హాజరైన సందర్భంలో చెప్పారో వాటన్నిటి కూడా ఇవాళ హైకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక అది బయటికి రావడం కూడా తీవ్రంగా దీనిపైన కోర్టు తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇవాళ ఇరువాదనలు విన్నటువంటి కోర్టు ఇవాళ దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఇవాళ ఉదయం చీఫ్ జస్టిస్ సంబంధించినటువంటి బెంచ్లో దీనిపైన ఆర్డర్స్ రావడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఈ కమిషన్ చెల్లదు, ఈ కమిషన్ ఏర్పాటు చెల్లదు, ఈ కమిషన్ నివేదిక కూడా పూర్తిగా తప్పుడు తడకగా ఉందని చెప్పడంతో పాటు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వాళ్ళ అంశాన్ని వాళ్ళు చెప్పేటువంటి వర్షన్ను పరిగణలోకి తీసుకోదు కాబట్టి ఈ కమిషన్ చెల్లదు. దీని సందర్భంగా సుప్రీంకోర్టులో గతంలో కిరణ్ బేడి కేసును కూడా చెప్పింది. కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిందన్నటువంటి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. చాలా మంది న్యాయవాదులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు కూడా ఈ కమిషన్ కు సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించింది కోర్టు. గతంలో ఈ సందర్భంగా దీనికి కోర్టుకు సమర్పించినటువంటి అంశాల్లో ఏ అంశాలను ప్రస్తావించాలనేటువంటి దానిపైన కూడా పూర్తిగా ఆయన దీంట్లో వాదనలు వినిపించారు. కాబట్టి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అడుగుదాం మరిన్ని వివరాలు. అసలు కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నిబంధనలు ఎక్కడ తుంగలు తొక్కింది సార్ చెప్పండి. నిబంధనలు ఎక్కడ తుంగలు తొక్కింది? పూర్తిగా కమిషన్ ఏర్పాటు అనేటువంటిది కూడా పూర్తిగా ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు అని హైకోర్టు చెప్పింది. ఏం చెప్తారు? కమిషన్ ఏర్పాటు కరెక్ట్ కాదని చెప్పలేదు. కమిషన్ ఏర్పాటు చేసే హక్కు గవర్నమెంట్కు ఉంది. దాన్ని వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని చెప్పినారు. హైవేర్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఎవరికైనా అడ్వర్స్ కామెంట్ చేసినప్పుడు, ఆ కమిషన్ మీద యాక్షన్ రికమెండ్ చేసినప్పుడు కమిషన్ కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 8 ఆఫ్ ద యాక్ట్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంది? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ లా ఇస్ నో బడీ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్. అంటే నీవు అతని మీద యాక్షన్ తీసుకోవాలన్నా, అతన్ని ఖండించాలన్నా, అతని చర్యలను తప్పుపట్టాలన్నా అతనికి ఎగనెస్ట్ ఉన్న మెటీరియల్ నువ్వు ఫస్ట్ అతనికి సప్లై చేయాలి. సప్లై చేసి ఈ మెటీరియల్ నీకు ఎగనెస్ట్ ఉంది, ఈ మెటీరియల్ నీకు సప్లై చేయడం జరిగింది, ఈ మెటీరియల్ యొక్క నీ అభిప్రాయం చెప్పు. తర్వాత ఈ మెటీరియల్ బేసిస్ మీద మెటీరియల్ అయితే కలెక్ట్ చేసినారో, సపోజ్ కొందరు విట్నెసెస్ ఎగ్జామిన్ చేసినారు, వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినారు, ఆ యొక్క విట్నెస్ యొక్క స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు సప్లై చేయడం జరిగింది. మీరు అనుకుంటే ఆ విట్నెసెస్ మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, మీరు లాయర్ను ఎంగేజ్ చేసుకోవచ్చు, తర్వాత మీరు కూడా విట్నెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, తర్వాత మీరు కూడా విట్నెస్ చేయొచ్చు అని అటువంటి నోటీస్ ఇవ్వాలి. అది సెక్షన్ 8 ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో ఉంది. అటువంటి నోటీస్ ఇవ్వకుండా, అటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కేసీఆర్, హరీష్ గారు ఆర్ కాల్డ్ ఓన్లీ టు గివ్ దేర్ ఒపీనియన్ అండ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టు అసిస్ట్ ద కమిషన్. It is not a notice putting on notice saying that we are going to make certain recommendations against you. Therefore, what do you want to say? When such procedure is not followed, it is not only violation of Section 8 of the Act, but also it is violation of Article 14 of the Constitution, Article 21 of the Constitution. Therefore, as far as the KCR gar Harish gar is concerned, that report has to be thrown in the dustbin. సార్, కమిషన్ కు సంబంధించి కూడా గతంలో మీరు ఈ వాదనలో అనేక సార్లు ఇక్కడ కోర్టులో కూడా పాల్గొనడం జరిగింది. కానీ కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ను బహిర్గతం చేసినటువంటి అంశం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. ఏం చెప్తారు? అంటే డీటెయిల్ జడ్జ్మెంట్ కోర్టు చదవలేదు. కోర్ట్ హెస్ గివెన్ ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ ఆఫ్ ద ఆర్డర్. దాని మీద ఏమైనా కామెంట్ చేసిందా లేదా, అన్లెస్ వీ సీ ద డీటెయిల్ రిపోర్ట్ విచ్ ఇస్ అవైలబుల్, విచ్ ఇస్ గోయింగ్ టు అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఇన్ షార్ట్ టైమ్. ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ దాట్. కమిషన్ కు సంబంధించి ఇక ఫర్దర్ గా ఇంకా ఎట్లాంటి ఉండకపోవచ్చు. కమిషన్ హెస్ బికమ్ ఫంక్షన్స్ అఫిషియో. కమిషన్ ఇస్ నో లాంగర్ ఇస్ దేర్, నో లాంగర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఘోష్ గారు వేరే రిపోర్ట్ వేస్తారు వెస్ట్ బెంగాల్, ఈస్ దేర్ ఇన్ కలకత్తా. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తిగా కమిషన్ ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు కాబట్టి కమిషన్ కు సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ గతంలో కూడా కేసీఆర్ గారి వాదనను కానీ, హరీష్ రావు గారి వాదనను కానీ ఎక్కడ కూడా
పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఈ కమిషన్ చెల్లదు, ఈ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ చెల్లదని చెప్తూనే దీనికి సంబంధించి పూర్తిగా హైకోర్టులో ఇవాళ అనేక సందర్భాల్లో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ఇరువైపుల వాదనలు విన్నటువంటి కోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఈ కమిషన్ పూర్తిగా చెల్లదని. కమిషన్ ఎవరైతే కమిషన్ విచారించిందో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారి వాదనలను పరిగణలోకి తీసుకోకపోవడం కాకుండా కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఎవరైతే కమిషన్ వేయించినటువంటి ప్రభుత్వ విధులను దాని ద్వారా అనేక లీకులు ఇచ్చి కమిషన్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసినటువంటిది ఈ సందర్భంగా హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు అనేక సందర్భాల్లో తమ న్యాయవాదుల ద్వారా చెప్పడం జరిగింది. ఇవాళ మొత్తానికి హైకోర్టులో మరొకసారి హైకోర్టులో పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. దీంతో రేవంత్ సర్కార్కు మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణను సస్యశ్యామలం తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేక అవాకులు చెవాకులు పేలుతున్న సందర్భంలో ఆ అవాకులు చెవాకులు ఎక్కడా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాదనలు వినకుండా అనవసరమైనటువంటి దాన్ని మాత్రమే కమిషన్ పరిగణలోకి తీసుకుని దాని రాజకీయ అవసరాల కోసం వాడుకునేటటువంటిది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి రేవంత్ సర్కార్కు ఇవాళ హైకోర్టులో మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.